నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామానికి చెందిన లేబూరు మల్లికార్జున్ అనే వ్యక్తి వల్ల మోసపోయామని ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులు లేబూరు మల్లికార్జున ఇంటి ముందు నిరసన తెలియజేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు దూరపు బంధువులైన లేబూరు మల్లికార్జున అనే వ్యక్తి వ్యాపారం నిమిత్తం కొంత నగదు అవసరమని మోసపూరిత మాటలతో కుటుంబ సభ్యులను నమ్మించి తమ సొమ్మును ఇంటి పత్రాలను ప్రైవేట్ బ్యాంకుల నందు తాకట్టు పెట్టి రుణము పొంది ఉన్నాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా డబ్బులు అడుగుతూ ఉండగా ఈ రోజు రేపు అంటూ కాలయాపన సాగు చేస్తూ ఉన్నాడు. మాకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగి న్యాయం జరగకపోవడంతో మేము మా సొంత ఇంటిని కోల్పోయే పరిస్థితికి వచ్చామని, మాకెవరు కూడా న్యాయం చేయలేదని, ఇంకా మాకు ఆత్మహత్య శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. అప్పుడు అందరూ వస్తారు. నా దగ్గర వాళ్ళు చేసి పెట్టి కాల్ రికార్డింగ్ ఉంది. డబ్బులు ఇస్తాను ఇల్లు తప్ప ఏమీ లేదు. చుట్టూ తిరుగుకుంటే ఆడపిల్ల ఎన్ని రోజులు చూడండి, మీరే చూడండి. బూతులు ఎందుకు వస్తాయి? కాదు రాకపోయినా మా పర్లేదు. నేనైతే నుంచి కథలను నేనైతే చెప్పాను వచ్చి నేను తీసుకోలేదు. ఆ పిల్లడు కాడ ఆ పిల్లడు తీసుకున్నాడా? ఈ పిల్లడు ఇప్పుడు ఏళ్ళకి వచ్చేస్తున్నారు. 22 వరకు డేట్ ఇచ్చారు వాళ్ళు. కోర్టుకి వెళ్ళారు. మా ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఇంటికాయ కుదో పెట్టించి డబ్బులు తీసుకున్నారు. తీసుకొని 10 సంవత్సరాలు అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని తిప్పించుకుంటానే ఉన్నారు. వచ్చినప్పుడల్లా ఎలాగంటే అలాగ బూతులు అడిగి పంపిస్తున్నారు. అదేమన్నా అంటే మా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు అని చెప్పి బ్లాక్ మెయిల్ చేశారు. మా ఇంటికి వచ్చి దాన్ని అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు మేము మా ఇల్లు ఆక్షన్కి వచ్చేసింది. 2 డేస్లో మేము ఇంట్లో నుంచి బయటకు రావాలి. ఇప్పుడు వచ్చి అడుగుతుంటే బూతులు అడిగి లోపలికి వెళ్ళి బయటకు రావట్లేదు. అందుకే మేము ఇక్కడే బయట మాకు ఏదో ఒకటి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము చాలా దగ్గర కేసు పెట్టాము. ఈ గ్రీవెన్సీలో కూడా పెట్టింది దీని గురించి. ఎక్కడ మాకు న్యాయం జరగలేదు. వాళ్ళు అదేమైనా మేము పెట్టినప్పుడల్లా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు పైకి. పోలీస్ స్టేషన్లో కూడా కేసు జరుగుతుంది వీళ్ళ మీద. మాకు ఎక్కడ ఇది అవ్వలేదు. ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయాలి ఏదో ఒక రూపాన అని చెప్పి మేము కోరుకుంటున్నాము. మా ఇల్లు పోకుండా కాపాడాలని అనుకుంటున్నాము. వాళ్ళ చేత అమౌంట్ కట్టించాలని. ఎవరి చేత? లేబూరు మల్లికార్జున వాళ్ళ 2 కొడుకులు. ఎంత అమౌంట్? 60 లక్షల అమౌంట్ ఇవ్వాలి. మొత్తం వరదా శ్రీధర్ కూడా ఇవ్వాలి. ఇందులో ఇద్దరికి ఇచ్చారా? ఇద్దరు కలిసి చేశారు. వరదా శ్రీధర్, లేబూరు మల్లికార్జున ఇద్దరు కలిసి తీసుకున్నారు అమౌంట్. మొత్తం 60 లక్షలు అయింది. అది మొత్తం బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేసి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమంటున్నారు. నోటీసులు కూడా పంపించారు. నోటీస్ టైం కూడా అయిపోయింది. ఈ నెల 22కి టైం అయిపోతుంది. మమ్మల్ని ఖాళీ చేయమని చెప్తున్నారు. మాకేమీ చేయాలో తోచక వీళ్ళు వచ్చి అడుగుతుంటే వీళ్ళు ఎలాగంటే అలాగా లేబూరు మల్లికార్జున వాళ్ళ కొడుకులు అందరూ బూతులు అడుగుతున్నారు. మమ్మల్ని ఇంట్లో వేసుకొని బయటకు రాకుండా ఈ విధంగా చేస్తున్నారు. మా బయటకు వస్తున్నారు. పోలీసు వాళ్ళు ముందే మా మీదకి వస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి మాట్లాడుకొని బయటకు వచ్చారు. అడుగుతుంటే లోపల లేరని, మల్లికార్జున లోపల లేరని వాళ్ళు పోలీసులు వాళ్ళు చెప్తున్నారు. కానీ పోలీసులు వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చారు. లోపలే ఉన్నారు లేబూరు మల్లికార్జున. లోపల పెట్టుకుని కూడా లేరని చెప్తున్నారు. లేబూరు మల్లికార్జున అని పోలీసులు వెళ్ళి మాట్లాడేసి వచ్చారు. పోలీసు ఆయన కూడా చెప్తున్నాడు ఉన్నారని. అయినా కూడా వీళ్ళు మమ్మల్ని తిడుతున్నారు. లేరు వెళ్ళండి మాది ఇల్లు అని చెప్పి ఎలాగంటే అలా తిడతా ఉన్నారు. ఏం చేసుకుంటారు చేసుకోకుండా అంటున్నారు. అందుకే నేను ఇక్కడే కూర్చున్న ప్రభుత్వాన్ని న్యాయం చేయాలనుకుంటున్నాను. మాకు న్యాయం
న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదలము, ఇక్కడే కూర్చుంటాము. లేదంటే ఏదో ఒకటి సూసైడ్ చేసుకుని ఇక్కడే చనిపోతాము వాళ్ళ ఇంటి ముందే. ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటాం మేము. లేదంటే మేము నాకు 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. మేము ఇంట్లోంచి బయటికి పోవాలంటే మేము ఎక్కడికి పోవాలి? లేదంటే మా ఆయన నేను ఇక్కడే ఏదో ఒకటి చేసేసుకుంటాము, ఇక్కడే ఆత్మహత్య చేసుకొని చనిపోతాము. అందుకే ప్రభుత్వమే పట్టించుకోవాలని చెప్తున్నాను.